హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము ప్రోగ్రెషన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే 15th టర్మ్ ఆఫ్ 3+5+7+ ఈజ్ డాష్ అని ఇస్తున్నాడు. ముందు మనం ఇది ఏ ప్రోగ్రెషనో తెలుసుకోవాలండి. రియల్గా ప్రోగ్రెషన్స్ అనేవి 3 టైప్స్లో ఉంటాయండి. ఒకటి ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. రెండోది ఏంటంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. మూడోది ఏంటంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అండి. అయితే ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఒకే నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం, అంటే ఇక్కడ యాడ్ అనుకోండి. ఇక్కడ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడం ఒకే నెంబర్. ఓకేనండి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి రెసిప్రోకల్గా ఉంటాయి, అంటే యాడ్ చేసుకుని ఫ్రాక్షన్స్లో ఉంటాయి అన్నమాట, భిన్నాల రూపంలో ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రోగ్రెషన్ ఏ ప్రోగ్రెషన్ చూసుకోవాలి. 3+5+7+ సంథింగ్ ఇచ్చాడు కదండి. సో ముందు మనం 3+5+7 అనేది అంటే ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ 5, థర్డ్ టర్మ్ 7. ముందు కామన్ డిఫరెన్స్ కడదామండి. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు a2 - a1. సో 5 - 3 2 వచ్చిందండి. అలాగే వీళ్ళిద్దరికి కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి అంటే థర్డ్ టర్మ్కి అండ్ సెకండ్ టర్మ్కి కూడా కామన్ డిఫరెన్స్ కడదామండి. అది ఎంత వచ్చిందండి, d ఈజ్ ఈక్వల్ టు 7 - 5. ఇది థర్డ్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఓకేనండి. 7 - 5 అంటే ఎంత అండి, 2. ఇప్పుడు ఈ రెండు సేమే కదండి, అంటే సేమ్ కామన్ డిఫరెన్స్ ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. అంటే ఇది ఏ ప్రోగ్రెషన్ అండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకేనండి. సో మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ తెలిసిపోయింది. ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వాడు ఎటు అడుగుతున్నాడండి, 15th టర్మ్ అడుగుతున్నాడు. సో 15th టర్మ్ ఎలాగ వస్తుంది, ముందు మనకి nth టర్మ్ ఫార్ములా రాద్దామంట. nth టర్మ్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు an ఈజ్ ఈక్వల్ టు a + n - 1 × d. ఇదండి ఫార్ములా. ఈ ఫార్ములా బేస్మెంట్ చేసుకుంటూ మనం ఇప్పుడు ఎన్నో టర్మ్ కావాలండి, మనకి 15th టర్మ్ కావాలి కదండి. సో ముందు మనకి ఏటెడ్ కావాలి చూసుకోండి. ఇక్కడ ఏ కావాలి, డి కావాలి. డి ఆల్రెడీ మనం కట్టేసాము. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత అండి, 3. సో మనము 15th టర్మ్ కావాలి కాబట్టి a15 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 3 ప్లస్ n అంటే 15 - 1 × d అంటే 2. 3 + 15 - 1 అంటే 14 × 2 అండి. సో 3 + 14 2s అండి, 14 2s 28 అండి. 3 + 28 అంటే ఎంత వచ్చిందండి, 31 వచ్చింది కదండి. ఇది 15th టర్మ్ అండి. ఇలా కట్టొచ్చండి. ముందు మనం ఏ ప్రోగ్రెషన్ చూసుకోవాలి. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఒకవేళ అలా కాకుండా కామన్ రేషియోస్ సేమ్గా ఉంటే అది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. సో ఆన్సర్ ఏంటంటే 31 అండి. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ.